హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? సో, మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే వీడియోని షేర్ చేయండి. సో, మళ్ళీ మనకు తెలిసిందే అమెజాన్ నుంచెల్లయితే చాలా వరకు రూల్స్‌కైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈరోజు మనకి అమెజాన్ నుంచెల్లి ఒక ఐటీ రోల్ అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో, రీసెంట్‌గానే చాలామంది గూడా హ్మ్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ గూడా ఈ రోల్‌కైతే అప్లై చేసి ఎగ్జామ్ లింక్స్ అయితే రావడం జరిగింది. సో, మనకి బేసికల్‌గా చాలా మందికి ఐటీ సైడ్ వెళ్ళాలని ఒక థాట్ ఉంది. సో, ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, ముందుగా రోల్ నేమ్ వచ్చేసి క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్. సో, మనకి హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచెల్లయితే ఈ రోల్‌కైతే హైరింగ్ అనేది జరుగుతుంది. సో, మెయిన్‌గా ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ఉంటుంది. సో, అందులో మనకి క్లౌడ్ బేస్డ్ జాబ్ అనేది ఇదొచ్చేసి ఒక క్లౌడ్ బేస్డ్ జాబ్. సో, ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా రోల్ డిస్క్రిప్షన్ మీన్స్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు. సో, నేను ఈ జాబ్ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడి నుంచి వెళ్తే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా మనకి హైర్ ప్రో అంటే అమెజాన్‌కి నాన్ ఐటీ జాబ్స్‌కైతే హైర్ ప్రో పోర్టల్ అని ఉంటుంది. సో, అలానే ఇది ఐటీ జాబ్స్‌కైతే ఇది కొంచెం వేరే ప్రొఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అది కూడా మొత్తం కూడా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఇదొచ్చేసి ఒక ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ రోల్. దీనికి 24/7 365 డేస్ ఈ రోల్ అయితే ఆపరేషనల్ ఉంటుంది. సో, దీనికి మనకి ఇక్కడ 24/7 ఉంది కాబట్టి మనకి ఈ రోల్‌లో నైట్ షిఫ్ట్స్ అనేటివి కూడా ఉంటాయి. సో, జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ దిస్ ఈస్ ద కస్టమర్ సపోర్ట్ రోల్ ఇన్ ద క్లౌడ్. సో, క్లౌడ్ బేస్‌లో కస్టమర్ సపోర్ట్ రోల్ ఇదొచ్చేసి. సో, క్లౌడ్‌ని వీళ్ళు అమెజాన్‌కి సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్‌ని ఎవరైతే అమెజాన్ క్లయింట్స్ యూజ్ చేసుకుంటారో, సో, వాళ్ళకైతే మనం సపోర్ట్ ఇయ్యాల్సి ఉంటుంది. సో, ఇక్కడ వాళ్ళు చిన్నగా షార్ట్‌కట్‌లో మెన్షన్ చేసినారు. సో, ఆన్ ఎ టిపికల్ డే సపోర్ట్ ఇంజినీర్ విల్ బి ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ సాల్వింగ్ కస్టమర్స్ కేసెస్ త్రూ వేరైటీ ఆఫ్ కస్టమర్ సపోర్ట్ ఛానల్స్ విచ్ ఇంక్లూడ్ టెలిఫోన్, ఈమెయిల్ అండ్ వెబ్ లైవ్ సపోర్ట్. You will apply advanced troubleshooting techniques to provide tailored solutions for customers and drive customer interaction by thoughtfully working with customers to dive deep into the root cause of an issue. So, apart from working on broad spectrum of technical issues, an AWS support engineer may also coach, mentor new hires. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేసినారు కస్టమర్‌కి సంబంధించిన క్లౌడ్ బేస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో, అదే కాక మనం ఎక్స్‌ట్రా కొన్ని కరిక్యులమ్ అంటే మన వర్క్స్ అనేవి చేయాల్సి ఉంది. అదేంటంటే సో, కోచ్, మెంటర్, న్యూ హైర్. సో, మెయిన్‌గా ఎవరైతే హైరింగ్ జరుగుతదో మీన్స్ న్యూ అసోసియేట్స్ అనే ఆ రోల్‌కి హైరింగ్ జరుగుతదో వాళ్ళకైతే మనం మంచి కోచ్ అండ్ మెంటర్‌గా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకొచ్చిన ఇష్యూస్‌ని కూడా మనం సాల్వ్ చేసి వాళ్ళకి ఏదైతే టూల్స్ అనేది మీన్స్ ట్రైనింగ్ ఇచ్చి సో, వాళ్ళకి బెటర్‌గా వాళ్ళని ట్రైన్ చేసినట్లయితే మనకి కస్టమర్‌కి ఏది మీన్స్ బెస్ట్ సొల్యూషన్ ఇయనీకైతే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇదొచ్చేసి టోటల్ రోల్ డిస్క్రిప్షన్. సో, నేను ఈ పేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడ త్రూ అయితే ఈ టోటల్ డిస్క్రిప్షన్ అంతా మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ దీనికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ 0-1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ డేటాబేస్ డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ బిగ్ డేటా అనాలిసిస్. సో, ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ డెవాప్స్ ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ జావా, పెర్ల్, రూబీ, సి, పీహెచ్‌పీ ఎక్సెట్రా. సో, ఇక్కడ వాళ్ళైతే ఇవన్నిట్లో అన్నీ రావాలని ఏం లేదు. సో, స్పెసిఫిక్ రోల్‌కి సంబంధించిన స్కిల్స్ అయితే కొన్ని ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదో ఒకటి వచ్చినా కూడా మనకైతే సో, సెలెక్ట్ కానీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్, సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్, ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఇదొచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. బేసిక్స్ ఇన్ ఓఎస్ కాన్సెప్ట్స్, లైనక్స్, యూనిక్స్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్. So, next strong customer focus, multitasking skills, exposure to cloud computing, self starter who is excited to about technology, ready to work in India. సో, నైట్ షిఫ్ట్. సో, నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసినారు ఓన్లీ నైట్ షిఫ్ట్ అని. సో, ఈ రోల్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్టే వర్క్ చేయాల్సి ఉంటుంది కావచ్చు. సో, ఇదొచ్చి టోటల్ జాబ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఈ జాబ్ లింక్ మీన్స్ అప్లై చేసుకోవడానికైతే లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు ఆ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే సో, ఈ పేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇలా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసిన ఇలా అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ జనరల్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత మన స్కిల్స్ అండ్ వర్క్ హిస్టరీ అన్నీ ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లిక్ చేసిన అంటే సేవ్ అండ్ కంటిన్యూ ఒత్తిన కొద్దీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ ఎలిజిబిలిటీ మీన్స్ అక్కడ మన ఎక్స్‌పీరియన్స్ అండ్ మన స్కిల్స్ అని అక్కడ మెన్షన్ చేయాలి. మన ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా అక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ అనేది కూడా అప్‌లోడ్ చేయడానికి అడుగుతుంది. నెక్స్ట్ మనం పెట్టిన టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనయి మీన్స్ ఒరిజినల్ అండ్ ట్రూ అని కూడా అక్కడ ఒకటి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ వచ్చిన తర్వాత మనకేమన్నా మీన్స్
ఇక్కడ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ గురించి కొన్ని క్వెషన్స్ అనేవి ఉంటాయి. సెలెక్ట్ చేసుకోనికి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ అండ్ డిసేబిలిటీ స్టేటస్ అని కూడా కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సో, అవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ జరుగుతుంది. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం బ్యాక్ వచ్చి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, సబ్మిట్ చేసిన వెంటనే మనకి మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ అయితే మనకి మెయిల్ ద్వారా కంటిన్యూయేషన్ ఎగ్జామ్ అసెస్మెంట్‌కైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ అప్లై దిస్ వీడియో అప్లై ఫర్ దిస్ జాబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ. అలాగే మీకేమైనా కామెంట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.